అండి ఇదైతే మా సెలూను కట్టేసిన తర్వాత వెళ్ళాము 10:30 ఆ టయానికి. రోజు 10 అవుతుంది కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. అదైతే 150 రూపీస్ అండి. కానీ చాలా బాగున్నాయి కదా. ఆ వరుసలో అందరికన్నా వీళ్ళే రీజనబుల్గా ఇస్తున్నారండి. అంతంత సైజు కూడా 300 అలా చెప్పారు. నాకైతే పాలకొల్లు నేను ఎన్నిసార్లు తలుచుకున్నాను వినాయక చవితి మిస్ అయ్యానే అక్కడ అని. ఏమో అక్కడ బాగా అలవాటు అయిపోయింది అంతే. మా పాప ఏమో పెద్దది తీసుకుందాం అంది. నాకేమో పెద్దదంటే నాకు మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం కదండి, నాకేంటో సాటిస్ఫాక్షన్ ఉండదు. కలపాలంటేనే నీళ్ళల్లో చాలా బాధగా అనిపిస్తుంది. మా పాప ఇది అంది కానీ అంత అందంగా లేదు కదా కొంచెం ఫేస్ అని చెప్పేసి తీసుకోలేదు. చిన్నయే తీసుకున్నాము. కానీ వాళ్ళేమో వేరేది కూడా తీసుకోండి, మీ పాప అడుగుతుంది కదా కొంచెం పెద్దది తీసుకోండి, ఇంట్లో ఉంచేసుకోండి, పూజకి పక్కన పెట్టుకోండి కాకపోతే అన్నారు. ఏమో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నా, తీసుకోలేదు. నేనైతే రెండే తీసుకున్నా, ఒక పార్లర్లోకి ఒకటేమో ఇంట్లోకి అనమాట. బాగుంది కదండి బుడ్డిగా బుడంకాయ వినాయకుడు. అది ఈ పాటుకుంటే మేము కూడా పాలకొల్లో షాపింగ్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అట్లా అస్సలు ఖాళీ ఉండేదే కాదు పాలకొల్లు రోడ్డు అయితే, కిటకిట కిటకిట.